ఈరోజు కేటీఆర్ కోస్గి పట్టణానికి కొడంగల్ నియోజకవర్గానికి ఇచ్చేసి చోరు ఉల్టా కొత్వాలకు దాటి అంటారు మన దగ్గర సామెత. దొంగతనం చేస్తూ యజమాని వైపు దొంగ దొంగ అని అరిసే విధంగా ఈరోజు కేటీఆర్ ఏదైతే రంకెలేసి అరుస్తున్నాడో కోస్గి పట్టణంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి వీళ్ళ నాయన కేసీఆర్ వరి పంట వేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పి ఆ రోజు రైతులను భయపెట్టే విధంగా మాట్లాడిన సందర్భం లోపల రైతాంగానికి మొత్తం కూడా నేను పరిగిలోనే మన ఊరు మన పోరు అని ఒక మీటింగ్ పెట్టినాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ మీటింగ్ లో ఏం చెప్పినారంటే రైతాంగం అంతా కూడా మీరు వరి పంట వేయండి. ఎట్లా కేసీఆర్ వరి పంట పండించుకుంటాడు, మనం ఎందుకు పంట వేయద్దు అంటున్నాడు. మనం పండించిన పంట తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందర చల్దామని చెప్పి రైతాంగానికి భరోసా కల్పించిన నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. తను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్న తర్వాత 7,25,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి ఈ యొక్క కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు ఆ డబ్బుని నల్లధనాన్ని విదేశాలకు కూడా పంపించడం అనేది మనం చూసినాం. ఇప్పుడు వాళ్ళ మిత్రుడైనటువంటి గ్రీన్ కో గోపికి సంబంధించినటువంటి స్పాన్సరింగ్ ఫార్ములా రేసింగ్ సంబంధించింది 55 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతులు లేకుండా డైరెక్ట్ గా విదేశాలకు డబ్బు పంపించింది. ఆయనకి ఎలాంటి క్యాబినెట్ ఆమోదం కానీ ఇంకోటి కానీ లేదు. మోడల్ ఎలక్షన్ కోడ్ ఉంది. కోడ్ ఉన్నప్పుడు దాని పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్స్ ఏదైనా ఎమర్జెన్సీ పేమెంట్స్ ఉంటే అదే ఎమర్జెన్సీ పేమెంట్ కాదు. అయినప్పటికీ కూడా 55,000 కోట్ల రూపాయలను పంపించి ఈ రోజు నువ్వు మళ్ళా సన్నాయి నొక్కు పట్నం నరేందర్ రెడ్డి గెలిచిపోతాడు. రావాలి 50 మెజార్టీ పట్నం నరేందర్ రెడ్డికి వస్తుందా? కేటీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నది మనం స్పష్టంగా గమనిస్తున్నాం. నేను శాసనసభలోనే ఈ పుస్తకాలను రుణమాఫీకి సంబంధించిన పుస్తకాలన్నింటి కూడా డిస్ప్లే చేసుకుంటా మాట్లాడాను. ఆ రోజు కేటీఆర్ కూడా శాసనసభలో హరీష్ రావు ఉన్నారు, వాళ్ళ సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏం చెప్పినా ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత రుణమాఫీ అయింది, పరిగికి ఎంత అయింది, వికారాబాద్ ఎంత అయింది, కొడంగల్ ఎంత అయింది, సిరిసిల్ల ఎంత అయింది, సిద్దిపేట ఎంత అయింది స్పష్టంగా చెప్పిన. మీరు రుణమాఫీ కాలేదని అబద్ధాలు చెప్తున్నారు. రుణమాఫీ మీకంటే ఎక్కువ ఈ యొక్క డాటా రైతుల వారిగా, బ్యాంకుల వారిగా, కాన్స్టిట్యున్సీ వారిగా, గ్రామాల వారిగా ఉంది. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ. మీకు ఆర్టీఐ కింద దరఖాస్తు చేయమని చెప్తున్నాం. చేయండి, మీకు ఇస్తారు, సెట్ ఇస్తారు. మీరు కూడా ఏం చేసినారు కూడా మీరు కూడా దరఖాస్తు చేసుకోండి. దాన్ని కూడా మేము కూడా చేస్తున్నాం. ఆ డాటా కూడా పెట్టుకోండి. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టండి. మీ తెలంగాణ భవన్లో మేము పెడతాం సిఎల్పిలా. అది ప్రజలందరికీ, రైతులకు, పత్రికా మిత్రులకు కూడా అన్ని స్పష్టంగా తెలుస్తాయి. మేమేం చేసినాం, మీరేం చేసినారని. అబద్ధాలు చెప్పడం కాదు కదా. నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న రుణమాఫీ విషయంలో అని చెప్పిన. అదేవిధంగా మన ఇరిగేషన్ విషయంలో కూడా చెప్పిన. కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే మాట్లాడలేదు శాసనసభలో.